డియర్ పేరెంట్స్, నేను మీ డాక్టర్ గౌతమ్ రెడ్డి, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. మీ కొంతమందికి కోల్డ్ కాఫ్ చాలా రోజులుగా బాధపెడుతూ ఉంటుంది. పర్టికులర్గా 10-15 డేస్. కొంతమందికి నైట్ టైం కాఫ్ రావచ్చు, కొంతమందికి ఎర్లీ మార్నింగ్ కాఫ్ రావచ్చు, కొంతమందికి నైట్ టైం తుమ్ములు రావచ్చు, కొంతమందికి ఎర్లీ మార్నింగ్ తుమ్ములు రావచ్చు. ఇలాంటివన్నీ ప్రొలాంగ్డ్గా ఉండి ఇవి ఎప్పుడైతే ప్రొలాంగ్డ్గా ఉంటాయో అది ఖచ్చితంగా ఎలర్జీ కిందకే మనం అనుకోవాలి. చాలా మటుకు 90% వరకు ఇది ఎలర్జిక్ ప్రాబ్లమే అయి ఉంటుంది. దీన్ని నుంచి బయటపడాలంటే ఎలర్జీ దేని నుంచి వస్తుందో చూసుకొని దానికి మనం దూరంగా ఉండాలి. ఎలర్జీ సాధారణంగా డస్ట్ నుంచి కావచ్చు, లేకపోతే చల్లదనం నుంచి కావచ్చు. ఎలర్జీ దేని నుంచి అయినా వస్తుంది. మనం తినే ఫుడ్ ఏదైనా పడతలేదామో చూసుకోండి. సాధారణంగా గుడ్లు పడవు కొంతమందికి, ఇట్లా ఒకరికొరికి ఒక పడని వస్తువు ఉంటుంది, దాన్ని చూసుకోండి. ఇంకోటి, కొంతమందికి బట్టలు పడవు, కొంతమందికి చెట్లు పడవు, కొంతమందికి పూలు పడవు. ఇది దేని నుంచి వస్తుందో చూసుకొని, ఎలర్జీ వస్తుందో చూసుకొని దానికి దూరంగా ఉంటే ఈ ఎలర్జీ సమస్య చాలా మటుకు మీకు తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.